देवायज्ञं तन्वानः अबद्धं पुरुषं वसं तां यज्ञं बहिर्विषये प्रोक्षण्या पुरुषं जातमग्रतः सुगंधिं पुष्टिमर्थनं मुक्षोर्मुक्षीयमामृतात् ओम श्रीमहा वर्धमानव्यावहारिक चांद्रमानेन ओम विश्वावसुनाम संवत्सरे उत्तरायणे आषाढ़मासे शुक्लपक्षे तदिह्यादिनौ भानुवासरे शुक्लनक्षत्रे शुभनिर्विषे प्रोक्षण्या पुरुषं जातमग्रतः तेन देवा आयधन्त साध्या प्रशयच्च मे संवृतं वृषराज्यम् अतो गुच्चाङ्ग्रे वायुं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वास्येषानः यदन्नेनातिरोहति एतावानच्च महिमा अतोऽध्याय गुच्छपूरुषः మీరు ఒకసారి బాగా ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నీటి విడుదల ఎంత జాప్యం జరిగిందో మీరు బాగా ఆలోచించాలి. గత సంవత్సరం కంటే కూడా గత ప్రభుత్వంలో చేసిన దానికంటే చాలా ముందుగా వదిలాం నీళ్ళు ఈసారి. అక్కడ తుంగభద్ర డ్యామ్ మీద గేట్లు కొంచెం అరకొర ప్రాబ్లం ఉన్నాయంటే కూడా అయినా నీటిని ఒడిసి పట్టుకుని ఇక్కడ ఏమాత్రం జాప్యం జరగకుండా రైతుల సంక్షేమం ముఖ్యమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్పెషల్లీ డ్యాంల మీద ప్రత్యేక చర్య తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ డ్యాంలో నీటి సాగుదల ఎక్కడెక్కడ ఉందో కాలువలన్నీ ఇన్ టైంలో నీళ్లు వదలాల్సిందే అని చెప్పేసి ప్రత్యేకంగా ఆదేశించడం. అందులో భాగంగా నిన్నటి రోజు నంద్యాల ఐఐబీ సమావేశం అయితేనేమి, ఒక వారం క్రితం కర్నూలులో ఐఐబీ సమావేశం అయితేనేమి, ఎక్కడికక్కడ కలెక్టర్లు అయితేనే తీర్మానాలు చేసుకుని తొందరగా రైతులకు ఏమాత్రం నెగ్లెక్ట్ కావద్దని చెప్పేసి ఈ రోజు అన్ని సమావేశాలు అయిపోగొట్టుకుని ఈ రోజు బ్రహ్మాండంగా మంచి రోజు చూసుకుని ఈ రోజు కేసీ కాలువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా రైతులు కూడా ఈ నీటిని సద్వినియోగం చేసుకుని రైతాంగం అంతా బాగుండాలని చెప్పేసి, అంతేగాక ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకునే గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఈ సంవత్సరం మీరు బాగా రైతులు కూడా బాగా ఆలకించాలా, బాగా వినాలి. ఈ పాయింట్ తుంగభద్ర డ్యామ్ కి గేట్లు అన్ని ఆల్మోస్ట్ చెడిపోయాయి. అన్ని గేట్లు రేపు సమ్మర్ లో రిపేర్ కాబోతున్నాయి. మనకి ఈసారి రబీకి నీళ్లు ఉండవు కాబట్టి మీరు కూడా రైతాంగం అంతా ఈ ఖరీఫ్ సీజన్ లో మేము ఏం వేసుకుంటే మేము రీచ్ కాగలుగుతామని చెప్పి అధికారులతో సమన్వయం చేసుకుని అట్ ది సేమ్ టైం అధికారులు కూడా సూచనలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన ఖరీఫ్ మాత్రం నీళ్లు వస్తాయి కాబట్టి ఈ ఖరీఫ్ లో మనం ఏం సాగు చేసుకుంటే బాగుంటామని చెప్పేసి రైతులు కూడా ఆలోచించి మంచి పంటలు వేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే రబీలో ఇదొక సంవత్సరం మనకు తుంగభద్ర డ్యామ్ గేట్లు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రిపేర్ కి అన్ని టెండర్లు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ కొత్త గేట్లు ఫామ్ అవుతున్నాయి. మనకు 112 టీఎంసీలు ఉండాలి యాక్చువల్ ఇక్కడ, కానీ ఈ సంవత్సరం 80 టీఎంసీ స్టాక్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఆ డ్యామ్ లో కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీకు అందరికి తెలిసిన విషయమే, ఒక గేట్ ఊడిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు హుటాహుటిన కన్నయ్య నాయుడిని పిలిపించి ఏర్పాటు చేసింది. గత సంవత్సరం మనమంతా రైతాంగం అంతా ఈ శృంగేశ్వర డ్యామ్ నుంచి వచ్చినటువంటి నీళ్లు కూడా మనం వినియోగించుకోగలిగినాం. కాబట్టి మీరంతా ఈ శృంగేశ్వర డ్యామ్ నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేగాక మీరు ఒకసారి బాగా ఆలోచించాలి. మన గవర్నమెంట్ లో 2014 నుంచి 19 వరకు మన గవర్నమెంట్ లో ఏ విధంగా ఉన్నదో ఈ వేదవతి ప్రాజెక్ట్ అయితే దీనిపైన గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్డీఎస్ రైట్ కెనాల్ అయితేనేమి మనకు 3 ఉన్నాయి. ఇంకా ఇక్కడ మన కర్నూలు పార్లమెంట్ మీరు బాగా ఆలోచించాలా. కర్నూలు జిల్లాలో కోడుమూరు అనేది ఒక కాన్స్టిట్యూషన్. దీనిపైన మన గుండ్రేలు కట్టుకుంటే గానీ మనకు మన జీవితాలు మారవు. గుండ్రేలు ఖచ్చితంగా రావాల్సిందే. మనకు ఏది ఏమైనా కూడా గుండ్రేల ప్రాజెక్ట్ వచ్చిన రోజే ఈ జిల్లానే కాదు నంద్యాల జిల్లా కూడా సప్లై వచ్చేటువంటి కెపాసిటీ ఉంది. దానికి దాదాపు 20 టీఎంసీల కెపాసిటీ కలిగినది. అందులో భాగంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు రాయలసీమ మిషన్ అని చెప్పేసి మనకు ఒక మిషన్ ఇచ్చారు. రాయలసీమ మిషన్ లో భాగంగా మనకు ఖచ్చితంగా ఇక్కడ కరువు ప్రాంతం, వలసల ప్రాంతం అని సార్ బాగా తెలుసు. అందులో భాగంగా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మొన్నటి రోజున 2 రోజుల క్రితం కేబినెట్ తీర్మానం జరిగింది ఒకటి. ఆ కేబినెట్ తీర్మానంలో మన కర్నూలు వెస్టర్న్ పార్ట్ బాగా చెడిపోయిందని చెప్పేసి
బాగా దెబ్బతినిందని చెప్పేసి వేదవతి ప్రాజెక్టుకి 1942 కోట్లు, ఆర్డీఎస్ రైట్ కెనాల్ కు 1940 కోట్లు దాదాపు ఖరారు చేశారు. అంటే కేబినెట్ ఆమోదం. ఈ కేబినెట్ ఆమోదంలో మనకేమొస్తుంది, మా కోడుమూరికి ఏమొస్తుందని మీరు అనుకోవద్దండి. ఆర్డీఎస్ రైట్ కెనాల్లో మనకు కోడుమూరుకు లింకప్ ఉంది. అక్కడ మనకు ఆ ప్రాంతం అంతా కోడుమూరుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆర్డీఎస్ రైట్ కెనాల్ ద్వారా మనకు 40,000 ఎకరాలు దాదాపు వస్తుంది అక్కడ. కాబట్టి ఆ పైన ఆ ప్రాజెక్టు మన గవర్నమెంట్ ఇప్పుడు ఈ అయిపోయే లోపల 4 సంవత్సరాలు అయిపోయే లోపల అవి కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి మాకు గట్టి హోప్ ఉంది. ఎందుకంటే నేను నిన్నటి మొన్నటి రోజున ఆలూరు ప్రాంతం అంతా నేను బాగా చురుగ్గా పర్యటిస్తా ఉన్నాను. అక్కడ ప్రాంతం చాలా దారుణంగా ఉంది. ఏది ఏమైనా కూడా మనకు ఎందుకంటే అదృష్టవశాత్తు ఎప్పుడు లేని ఒక మనకు మంచి జరిగింది. ఒకటి మన ఇన్ఛార్జి మంత్రి ఎవరు మనకు నిమ్మల రామానాయుడు గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు. కాబట్టి మనకు పెద్ద వరం అది. ఆయన ఉండగానే మనం మన జిల్లాను మార్చుకోవాలి తప్ప తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం. మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు అయితేనేమి, నారా లోకేష్ గారి ఆశీస్సులు